టీసీఎస్ నాసిక్ బ్రాంచ్లో మత మార్పిడుల మాస్టర్ మైండ్ హెచ్ఆర్ హెడ్ నిదా ఖాన్ అంటూ రచ్చ రచ్చ. కానీ ఇందులో నిజమెంత? ఒక కార్పొరేట్ కంపెనీలో అంత పెద్ద స్థాయిలో ఉండి ఇదంతా చేసిందా? అసలు టీసీఎస్ స్వయంగా చెబుతున్న వాస్తవాలేంటి? నిదా ఖాన్ దుశ్చర్యల వెనుకున్న దాగున్న మిస్టరీని, ఫేక్ న్యూస్ని ఈరోజు పక్కగా ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. అంతకు ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ బీపీఓ వివాదం. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, పెళ్లి పేరుతో మోసాలు, మత మార్పిడి ఒత్తిళ్లు, ఇలా ఎన్నో తీవ్రమైన ఆరోపణలతో 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 8 మంది అరెస్ట్ అయ్యారు కూడా. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో విపరీతంగా వైరల్ అయిన పేరు నిదా ఖాన్. ఆమె ఫోటో పక్కన టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ అని రాసి ఉన్న పోస్టులు నెట్టింట దుమారం రేపుతున్నాయి. పాకిస్తాన్ సానుభూతి పరురాలు అంటూ ఒక హెచ్ఆర్ హోదాలో ఉండి అమాయకమైన అమ్మాయిలను టార్గెట్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. ఒక జర్నలిస్ట్గా ఈ కేసును లోతుగా అధ్యయనం చేసినప్పుడు బయటపడ్డ వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. నిదా ఖాన్ హెచ్ఆర్ హెడ్ కాదా? కాదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీసీఎస్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. నిదా ఖాన్కు హెచ్ఆర్ విభాగానికి ఎలాంటి సంబంధం లేదు. ఆమె డిసెంబర్ 2021లో ఒక సాధారణ ప్రాసెస్ అసోసియేట్ అంటే టెలికాలర్గా మాత్రమే చేరింది. రిక్రూట్మెంట్ చేసే అధికారం కానీ లీడర్షిప్ రోల్ కానీ ఆమెకు లేవు. ఎవరో కావాలని ఆమె ఇన్స్టాగ్రామ్ ఫోటోను తీసుకొని హెచ్ఆర్ హెడ్ అని మార్ఫింగ్ చేసి వదిలారు. ఇక మరి ఆమె పాత్ర ఏంటి ఇందులో? నాసిక్ పోలీసుల విచారణ ప్రకారం నమోదైన 9 కేసుల్లో ఒక ఎఫ్ఐఆర్లో నిదా ఖాన్ పేరు ఉంది. తనపై జరుగుతున్న వేధింపుల గురించి ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయబోతే కార్పొరేట్లో ఇవన్నీ కామన్, సైలెంట్గా ఉండు అంటూ నిదా ఖాన్ ఆమెను నిరుత్సాహపరిచినట్లు, నిందితులకు వత్తాసు పలిగినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? పోలీసులు ఆమెను పరారీలో ఉన్న మాస్టర్ మైండ్గా చెబుతుంటే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. పెళ్ళైన తర్వాత ఆమె ముంబైకి మకాం మార్చిందని, ప్రస్తుతం ఆమె గర్భవతి అని చెబుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆమె లాయర్లు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ వివాదం ముదరడంతో టీసీఎస్ ఆమెను సస్పెండ్ చేసింది. డెలాయిట్, ట్రైలీగల్ లాంటి ఎక్స్టర్నల్ సంస్థలతో లోతైన విచారణకు ఆదేశించింది. చూశారుగా, నాసిక్ టీసీఎస్లో జరిగిన ఘటనలు అత్యంత హేయమైనవి. నేరస్తులకు కఠిన శిక్ష పడాల్సిందే, ఇందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఒక సాధారణ టెలికాలర్ను హెచ్ఆర్ హెడ్ అని ఫేక్ ప్రచారం చేయడం వల్ల అసలు విచారణ పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. దేశంలో లక్షలాది మంది మహిళలు ఐటీ, బీపీఓ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి తప్పుడు హోదాలతో వార్తలు వైరల్ చేస్తే కార్పొరేట్ వ్యవస్థపై పనికి మాలిన భయం ఏర్పడుతుంది. తప్పు చేసిన వాళ్ళను చట్టం శిక్షిస్తుంది. కానీ వాట్సాప్ ఫార్వర్డ్స్తో మనం న్యాయమూర్తులం కాలేం. నిజాలను మాత్రమే నమ్ముదాం.